మీకు తెలియని చారిత్రక విశేషాలు చెప్పే మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఒక చిన్న మనవి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. చెంపల మీద గంట మోగించేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఒత్తండి. అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే మనం ఓ విశిష్టమైన దేవస్థానానికి ప్రయాణం ప్రారంభిద్దాం. ఇది అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఇది ఒక మహాత్ముడు చేసిన అద్భుత కట్టడం కాదు, దేవుడే స్వయంగా వాసం చేసిన పవిత్ర స్థలం. తిరువనంతపురం నగరానికి ఇది హృదయం లాంటి దేవాలయం. సరస్సుల మధ్య శాంతమైన వాతావరణంలో పురాణ గాథలతో నిండిన ఈ ఆలయం 1000 ఏళ్ల చరిత్రను తన శిలల మధ్య దాచుకుంది. ఇక్కడ స్వామి అనంత శయనంలో ఉన్నారు, అంటే అద్వితీయమైన విశ్రాంత ముద్రలో. ఆ స్వరూపం చూస్తే మనసు పరవశిస్తుంది, శరీరం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణ శైలి ద్రావిడ శిల్ప కళకు అద్భుత ఉదాహరణ. ప్రతి కోణంలోనూ రహస్యాలు, నమ్మకాలు, ఆధ్యాత్మికత దాగి ఉన్నాయి. ఇక్కడి ధన సంపద గురించి విన్నారా? పాతకాలంలో చక్రవర్తులు ఇచ్చిన విరాళాలు, భక్తుల తపస్సుతో కూడిన నిధులు, ఇవి అన్నీ కలిపి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే సంపదగా మారాయి. కానీ ఈ ఆలయానికి గొప్పతనం ధనంతో కాదు, ఇక్కడి శాంతి, భక్తి, మరియు దేవుని అనుభూతి. అదే నిజమైన రత్నం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకే అనుభూతి: ఇది దేవుడి స్థలం, మనలో దాగిన ఆధ్యాత్మికతను మేల్కొలుపే పుణ్యభూమి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ అభిమాన దేవాలయాల గురించి కామెంట్ చేయండి, మరియు ఇలాంటి అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.